యూట్యూబ్ లైవ్ మొబైల్లోనే ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. మనకు లైవ్ చేయాలంటే ల్యాప్టాపే ఉండాల్సిన అవసరం లేదు. మొబైల్లో కూడా మనము ఈజీగా లైవ్ స్ట్రీమింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. మొబైల్ ఫోన్లో ఎలా లైవ్ స్ట్రీమ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొబైల్ ఫోన్లో లైవ్ స్ట్రీమ్ ఎలా చేయాలి అనేది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లైవ్ స్ట్రీమ్ చేయాలంటే మనము ముందుగా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. 2 టైప్స్ చూపిస్తాను, మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే దాంట్లో అయితే మీరు చేసుకోండి. ఇలాగా youtube.com అని ఓపెన్ చేస్తే ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలాగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ గో లైవ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలాగా సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ స్కెడ్యూల్ స్ట్రీమ్ అని ఉంది కదా, ఇక్కడ స్కెడ్యూల్ చేసుకోండి. ఇక్కడ టైటిల్ ఇచ్చేసేయండి, ఏ టైటిల్ కావాలంటే అది. నెక్స్ట్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ అని ఉంది కదా, ఇక్కడ మొబైల్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎవరినైనా ఇన్వైట్ చేయాలి అంటే వేరే గెస్ట్ని ఇక్కడ గో లైవ్ టుగెదర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోండి. లేదా మీరు ఒక్కరే చేస్తున్నట్లయితే ఆ ఆప్షన్ని అన్చెక్ చేసేయండి. తర్వాత కేటగిరీని మీరు ఏ కేటగిరీ చేస్తున్నారు అనేది ఆ కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్ ఏమన్నా ఉంటే అప్లోడ్ చేసేసేయండి. మీరు ఇక్కడ అప్లోడ్ థంబ్నెయిల్ దగ్గర ఇలాగా ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ ప్లేలిస్ట్ ఏమైనా పెట్టాలనుకుంటే మీరు ఇప్పుడు చేస్తున్న మీరు ఏ ప్లేలిస్ట్ ఆల్ లైవ్ వీడియోస్ అట్లా ఏమన్నా క్రియేట్ చేసుకుంటే అక్కడ పెట్టుకోండి. ఇక్కడ నాట్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ షో మోర్ ఆప్షన్ దగ్గరికి అయితే పెయిడ్ ప్రమోషన్ ఉంటే దీనిపైన చెక్ చేయండి, లేదంటే అన్చెక్ చేసేయండి. నెక్స్ట్ ఆల్టర్డ్ కంటెంట్ నో అనేసి పెట్టేసేయండి. నెక్స్ట్ ఏమైనా ట్యాగ్స్ కావాలంటే మీరు ఇవ్వాలనుకుంటే ఇచ్చేసేయండి. నెక్స్ట్ స్ట్రీమ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, తెలుగు అయితే తెలుగు, ఏదైతే అలాగా. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ లైవ్ స్ట్రీమ్ కదా, టైటిల్ అయితే కంపల్సరీ అన్నమాట. ఇలాగా ఏదో ఒకటి టైప్ అయితే చేసుకోండి. నెక్స్ట్ పైన ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ లైవ్ చాట్ అని ఉంది కదా, లైవ్ చాట్ ప్లస్ లైవ్ చాట్ రిప్లై రెండు చెక్ చేసి పెట్టుకోండి. అప్పుడు లైవ్ చాట్లో మీరు మెసేజెస్కి రిప్లై అయితే ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ పార్టిసిపేట్ మోడ్స్ ఉంది కదా, ఎనీవన్ సబ్స్క్రైబర్స్ మాత్రమే. నెక్స్ట్ లైవ్ కమెంటరీ అప్రూవ్డ్ అనేసి ఉంది కదా, ఇక్కడ మీరు సబ్స్క్రైబర్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మినిమం సబ్స్క్రైబ్ మినిట్స్ అని ఇస్తుంది కదా, ఎనీ డ్యూరేషన్ అని పెట్టేసేయండి, సబ్స్క్రైబర్స్ అని పెట్టేసేయండి. లైవ్ రియాక్షన్స్ ఆన్ పెట్టుకోండి. నెక్స్ట్ మెసేజ్ డిలే అదేం చూడకండి. నెక్స్ట్ రీడైరెక్ట్ ట్రైలర్ అని ఉంది కదా, ఇదంతా వదిలేసేయండి. ఇలాగా అన్నీ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ మనము స్కెడ్యూల్ చేసుకుంటున్నాం కదా, టైమింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలాగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ అనే ఆప్షన్ ఉంది కదా కింద, ఆ డన్ పైన అయితే క్లిక్ చేసేయండి. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట లైవ్ చేయడానికి. నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ కూడా చెప్తాను, అదేంటంటే యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ మార్క్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ మార్క్ పైన అయితే
క్లిక్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మైక్ మీరు మ్యూట్ చేయాలనుకుంటే మ్యూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది గ్రీన్ స్క్రీన్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ పెన్సిల్ ఐకాన్ పైన ఫస్ట్ ఎడిట్ అయితే చేసుకోండి సెట్టింగ్స్ అన్నీ కూడా. ఇక్కడ టైటిల్ ఇచ్చేసుకోండి, లైక్ హౌ టు గెట్ 1000 సబ్స్క్రైబర్స్ అనేసి. నెక్స్ట్ విజిబిలిటీ వచ్చేసి పబ్లిక్ పెట్టుకోవాలన్నమాట, లైవ్ స్ట్రీమ్ కాబట్టి. నెక్స్ట్ ఎవరినైనా ఇన్వైట్ చేయాలనుకుంటే ఇక్కడ గో లైవ్ స్ట్రీమ్. నెక్స్ట్ ఆడియన్స్ రిక్వైర్డ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ కాస్ట్, అంటే స్క్రీన్ ఏమైనా షేర్ చేయాలనుకుంటే ఆన్ పెట్టుకోండి, లేదంటే ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్లో ఇక్కడ అలో చాట్ అనేది ఆన్ చేసుకోండి. నెక్స్ట్ మీకు మానిటైజేషన్ ఎలిజిబిలిటీ ఉంటే ఇది కూడా ఆన్ చేసుకోండి. లైక్ దిస్ వీడియో కంటైన్స్ పెయిడ్ ప్రమోషన్ అనేసి ఉంది కదా, ఇక్కడ పెయిడ్ ప్రమోషన్ కాదు కాబట్టి ఆఫ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇలాగా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత థంబ్నెయిల్ కావాలంటే ఇక్కడ టేక్ థంబ్నెయిల్, అప్లోడ్ థంబ్నెయిల్ అని ఉంది కదా, మీరు ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టుకుంటే అప్లోడ్ థంబ్నెయిల్ పైన క్లిక్ చేసి థంబ్నెయిల్ అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ గో లైవ్ అని ఉంది కదా, ఇలాగా చూడండి ఇట్లా సెకండ్స్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఇలాగా మనము లైవ్ జాయిన్ అయిన తర్వాత ఇలాగ మనకు చూపిస్తుంది అనమాట, పైన సెకండ్స్, తర్వాత ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది లైక్స్ ఇస్తున్నారు అనేసి. కింద ఇక్కడ ఒక సింబల్ ఉంది కదా, ఆ సింబల్ వచ్చేసి గ్రీన్ స్క్రీన్ అనమాట, బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తుంది. మీరు వద్దనుకుంటే మళ్ళీ ఒరిజినల్కి గ్రీన్ స్క్రీన్ పైన క్లిక్ చేసి ఒరిజినల్ అనే దానిపైన క్లిక్ చేసుకొని డన్ కొట్టేస్తే ఒరిజినల్ అనేది వచ్చేస్తుంది. కింద ఎంతమంది కమెంట్స్ చేశారు అనేసి కమెంట్స్ అయితే చదువుకోవచ్చు అనమాట. ఇలాగ లైవ్ స్ట్రీమ్ మొబైల్లోనే ఈజీగా చేసుకోవచ్చు. స్టాప్ చేసేటప్పుడు ఇలాగ స్టాప్ ఇంటూ మార్క్ పైన క్లిక్ చేస్తే లైవ్ స్ట్రీమింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇలాగ లైవ్ స్ట్రీమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి వ్యూస్, యావరేజ్ డ్యూరేషన్, సబ్స్క్రైబర్స్ వచ్చారా అనేసి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుందన్నమాట. సో ఇలాగా లైవ్ స్ట్రీమ్ అనేది మనము చేసుకోవచ్చు. ఇలాగ లైవ్ స్ట్రీమ్ అనేది మనము మొబైల్లోనే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. చూపించాను కదా మొబైల్లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చేయాలి అనేది స్క్రీన్ రికార్డింగ్లో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. ఆ క్రైటీరియాస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టున్నాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు లైవ్ స్ట్రీమ్ చేయాలంటే ఏమేమి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏమేమి ఉన్నాయి అని తెలుసుకోండి. ఇలా లైవ్ స్ట్రీమ్ రోజు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు వాచ్ అవర్స్ అనేది యాడ్ అవుతాయి. లైవ్ స్ట్రీమ్ టైప్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎలా చేస్తే మనకు వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి. లైవ్ స్ట్రీమ్ బేసికల్గా 2 టైప్స్ ఉంది, మొత్తం దాని గురించి కూడా నేను వీడియోలో అయితే చెప్పున్నాను. అక్కడికి వెళ్ళి క్లియర్గా అయితే తెలుసుకోండి. మొబైల్లో అయితే లైవ్ స్ట్రీమింగ్ అనేది ఇప్పుడు నేను చూపించాను కదా, అలా అయితే చేసుకోండి. తప్పనిసరిగా వాచ్ అవర్స్ అనేది యాడ్ అవుతాయి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది, యూస్ఫుల్ అయింది అనుకుంటే ఒక లైక్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు స్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.